ప్రజల భద్రత, నేరాల నియంత్రణ మరియు ట్రాఫిక్ పర్యవేక్షణను బలోపేతం చేయడమే లక్ష్యంగా విజిబుల్ పోలీస్ విధంగా పోలీస్ శాఖకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ఓఎన్జీసీ జెమినీ ఎడిబుల్ ఆయిల్ ఎస్ఆర్ నిధుల కింద సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 28 ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఓఎన్జీసీ ప్రతినిధి ప్రబల్ సేన్ గుప్తా ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాయింట్స్ నేరాలు నియంత్రణలో పోలీస్ శాఖకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, రోడ్డు భద్రత మరియు ప్రమాదాలు పర్యవేక్షణ, మహిళల భద్రత, రాత్రి సమయాల్లో పర్యవేక్షణ, వాహనాల నెంబర్ ప్లేట్లు గుర్తింపు, తద్వారా నేరాలలో ఉపయోగించే వాహనాలను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉంటుందని, పబ్లిక్ ప్రదేశాలలో, అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలు నియంత్రణ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో కనీసం ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సీసీ కెమెరా ఏర్పాటులో విశేష కృషి చేసిన ఎస్పీడీఓ దేవరాజ్ పాటిల్, సర్పవరం సిఐ పెద్దిరాజులను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు. ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీ సార్ డైరెక్షన్స్ ప్రకారం విజిబుల్ పోలీసింగ్ అండ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ మీద, అట్లనే డ్రోన్ యూటిలైజేషన్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకు ముందర వేరియస్ ప్లేసెస్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయించాము. డ్రోన్స్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏఎస్పీ కాకినాడ, ఇన్స్పెక్టర్ సర్పవరం అండ్ ఎస్ఐ సర్పవరం హ్యాస్ రిక్వెస్టెడ్ ONGC and also Gemini Edible Oils to come forward and support us in putting up CC cameras. వాళ్ళు 30 lakhs rupees CC cameras కోసం they have paid. వాటి నుంచి వచ్చిన డబ్బులతో ఒక 28 CC కెమెరాలు పెట్టడం జరిగింది. ఈ CC కెమెరాలు కొంచెం అడ్వాన్స్డ్ అనలిటిక్స్ ఉన్న కెమెరాస్, అట్లనే దే ఆర్ మోర్ హై డెఫినేషన్ కెమెరాస్ ఆల్సో కంపేర్డ్ టు అదర్ కెమెరాస్ దట్ వీ హ్యావ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. ఇవి కొంచెం ఎక్కువ రిజల్యూషన్ బాగుంది, ఇమేజ్ బాగా వచ్చేలాగా, అట్లనే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఉండే కెమెరాస్ పెట్టడం జరిగింది. ఈ కెమెరాస్ నుంచి ఏదైనా వెహికల్ పాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా నంబర్ రికార్డ్ అయ్యి ఉంటుంది. టిల్ ద టైమ్ దట్ బ్యాకప్ ఇస్ దేర్ విల్ హ్యావ్ డేటాబేస్ ఆఫ్ ఆల్ దోస్ నంబర్స్, సో దట్ ఇది క్రైమ్ ప్రివెన్షన్కి, డిటెక్షన్కి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా నేరం జరిగిన తర్వాత డిటెక్ట్ చేయటం ఒక వంతు, అట్లనే ఏదైనా గొడవ జరగడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు కెమెరా ఉంటే కొంచెం కంట్రోల్లోకి వచ్చి వాళ్ళు ఇది రికార్డ్ అవుతుంది, దొరికిపోతాము అనే దాంతో బిహేవియర్ కూడా చేంజ్ చేసుకుంటారు. కాబట్టి ఇట్ విల్ హెల్ప్ యాజ్ ఎ ఫోర్స్ మల్టిప్లయర్ ఫర్ police in performing their duties. So again I thank both ONGC and Gemini Edible Oils for giving us these cameras and supporting us through their CSR initiative. Atlane I congratulate ASP Kakinada, Inspector Peddapuram, Inspector Sarpavaram and Inspector SI Sarpavaram for their initiative and proactive step in materializing this project. Thank you. Alane andi ante మీ రిక్వెస్ట్ న్యాయం కాదని నేను అనట్లేదు, బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ విజువల్ ఉంది అని తెలిసిపోతే దొంగలు అలర్ట్ అయిపోతారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది, ఇప్పుడు వేరే జ్యూరిస్డిక్షన్లో, వేరే సబ్ డివిజన్లో ఒక దొంగతనం జరిగింది, బాగా పడింది సీసీ కెమెరాలో. అది మా వరకు సర్క్యులేట్ చేసుకున్నాం, దొంగలు దొరికారు, నేను పట్టుకున్నారు. అది కానీ ముందే మీడియా గ్రూప్లో పెడితే వాడు చూశాడు అనుకోండి, పక్క జిల్లాకి పారిపోతాడు, ముందర దొరకడు. దానివల్ల వెంటనే పెట్టట్లేదు.